మాట్లాడాలన్న ఉద్దేశంతో రోడ్డు మీద నిలబడి ఉన్నాను. మీకు లాగా మాది కూడా ఒక పల్లెటూరు. బస్సు రాలేదు, ట్రాక్టర్ వస్తుంది. రక్షణ సువార్త స్వస్థత సభలు మహాప్రసంగికులు కేఏ పాల్ గారు అని. నాకు 6 చదివాక అది అర్థమైంది. చెయ్యెత్తి ఆపాను ట్రాక్టర్ని. డ్రైవర్ గారు సడన్గా నా వెనకాలకు చూసి నువ్వు ప్రార్థనకా అన్నాడు. నేను రాకూడదా అన్న. ఇష్టం లేదు. మా పల్లెలో వాళ్ళు అప్పటిదాకా ప్రార్థనలో కూర్చొని వాక్యం వింటున్నారు. నన్ను చూసి వాక్యాన్ని తీసుకెళ్ళి వాగులో పడేసారు. నా వెంకే చూస్తున్నారు. వామ్మ మాంత్రికుడు వచ్చిండే ప్రార్థనకి. ఒక ఆమె అంటది ఇయ్యలేదో ఉంది అంటుంది. మెలకుండా కూర్చొని మా పిన్ని అంది ఏం మాట్లాడబాక మెలకుండా కూర్చొని అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డా. ఆయన వెళ్ళిపోదాం పదండి అన్నాడు. దెయ్యాలు పట్టినాడు కొరకు ప్రార్థన అన్నాడు. దెయ్యం అనేసరికి నాకు దడ మొదలైంది. ఏంది నా ఒళ్ళు వణుకుతుంది, ఆయన దెయ్యం అంటే నాకెందుకు ఒళ్ళు వణుకుతుంది అనుకుంటున్నా నేను. పిన్ని నా చెయ్యి ఒకసారి ఇలా పట్టుకో అన్న. పట్టుకుంటే ఒళ్ళు వణుకుతుంది కదా అన్న. ఒళ్ళు అనకటం కాదురా, చలి జ్వరం ఉన్నట్టుంది, ఒళ్ళంత ఎచ్చగుందంది. నాకు అర్థమైపోయింది. ఆ స్టేజీ మీద నిలబడ్డన్నాడు నాకు చేస్తున్నాడు ఇప్పుడు శాతబడేని.